అంగుష్టమాత్ర పురుష, బొటన వేలంత ఆకారంలో ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు, కూటస్థుడు, సాక్షి, ఈశ్వరుడు అని దేవుడు ఉన్నాడు నీ హృదయంలో. మన హృదయంలో, అన్ని జీవుల హృదయాల్లో ఉన్నాడు. కప్పలు తేళ్ళు పట్టుకోలేవు, మనుషులు పట్టుకోగలరు. మానవ జన్మ గొప్పదంటే ఉద్దేశం అది. మనం సాధన చేస్తే దొరుకుతాడు, వాటికి దొరకడు, అవి ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఇప్పుడు సాధన విధానం తెలియదు, మనకు తెలుసు. కాబట్టి మనం దానికోసం సమయం కేటాయించాలి. సదా జనానాం హృదయే సన్నివిష్ట, అన్ని జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు. త్వం స్వాశరీరాత్ ప్రవృహేత్, అతన్ని నీ సొంత శరీరం నుంచి వేరు చేయన్నాడు ఆత్మని. ప్రవృహేత్ అంటే వేరు చేయడు. ఎలాగట? ముంజాది వేషీకాం ధైర్యేణ. బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ శుభకార్యాల్లోనూ అశుభకార్యాల్లోనూ కూడా సందర్భాల్లో దర్భగడ్డి వాడతారు. ఆ దర్భగడ్డిని వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన తీసేస్తారు. అరిటాకులు కూడా చూడండి, ఒక్కోసారి కింద ఈయనే బాగా లావుగా ఉంటే తినడానికి అడ్డంగా ఉంటుంది, ఎత్తుగా అది. అందుకని ఇలా తీసి వెనకాల నుంచి ఈయన తీస్తారు. అరిటాకు ఈయన తీయడం తేలిక, ఎందుకంటే లావుగా ఉంటుంది. కానీ దర్భగడ్డి ఈయన తీయడం చాలా కష్టం. కానీ బ్రాహ్మణులు, పురోహితులు వాళ్ళకెంత అభ్యాసము అంటే ఇలా పట్టుకుని 2 రొబ్బలు ఇలా పట్టుకుని చక్కగా రొబ్బలు పాడవకుండా ఈయన తీసేస్తారండి. వాళ్ళకి ఆ అభ్యాసం. అలాగా వ్రతాలు పూజలు మొదలైన వాటిలో దర్భగడ్డిని పట్టుకుని 2 రెమ్మలు అలాగే ఉంచి మధ్యలో ఈయన లాగినట్టుగా నీ మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని, అంతఃకరణాన్ని, అహంకారాన్ని అన్నిటినీ అలా అట్టిపెట్టి ఆత్మ అనేదాన్ని లాగవయ్యా. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేయవయ్యా, దేవుడు దొరుకుతాడని చెప్పి. అది మేము చెబితే వచ్చేది కాదు. మేమెవరమో చేసి మీ నెత్తి మీద చేయబట్టినంత మాత్రం రాదు, అది కూడా అజ్ఞానమే. మనం చేస్తేనే వస్తుంది అది, ఎవరి మటుకు వారికే అది. ఎవరికైనా చేయబట్టి ఒకవేళ మాకు శక్తి ఉంటే మా బోటు గురువులు ఎవరో పోనీ స్వామీజీలు ఎవరైనా సరే ఆ తపశ్శక్తి ధారపోసారంటే వాడి దగ్గర ఉండదు, ఇంకా అనుమానం ఏం లేదు. అది శక్తి అంటే పవర్ ఇది ట్రాన్స్ఫరబుల్. విద్యుత్ అమ్ముకోవట్లేదా, కొనుక్కోవట్లేదా? శక్తి ట్రాన్స్ఫరబుల్ అండి. నీకు ఇచ్చానంటే నాకు ఉండదమ్మా, అది ఇవ్వమంటావా? నేను నాశనం అవ్వాలా? ఎలా ఇస్తాం? ఎందుకు ఇస్తారు? ఇవ్వకూడదు, అది ఇచ్చేది కదా. మీరు ఎవరి మటుకు వారు సాధన చేసుకోవలసింది. అందుకని ముంజాది వేషీకాం ధైర్యేణ, దాన్ని ఎలా చేయగలమంటే ధైర్యేణ అంటే ధీరత్వం. ధీరత్వం అంటే ఏదో వీరత్వం, పరాక్రమం కాదు. అక్కడ దేనికి చలించకుండా ఉండడం. ఎంత డబ్బు రాని, ఎన్ని రకాల ప్రలోభాలు ఎవరు పెట్టని, పదవులు, పీఠాలు, ఎన్ని రకాల ఆఫర్లు అంటారే, అవకాశాలు ఎన్ని రాని, చలించకుండా నాకు అక్కర్లేదు. నేను వినాయక స్వామి సాక్షిగా చెబుతున్నా, 10 రోజుల క్రితం ప్రభుత్వంలో ఓ పెద్ద మనిషి నన్ను సభలో కలిసి, ప్రభుత్వంలో బాగా మంత్రి స్థానంలో ఉన్నాయన, అన్ని విధాలా పలుకుబడులు ఉన్నాయన, మీకు ఏదో ఒకటి చేద్దామని ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నామండి, ఖచ్చితంగా మీకు ఈ బాధ్యత ఇస్తే అంగీకరిస్తారా అని నా చెవిలో వేశాడు. ఇది అయ్యాక చెప్తానని చెప్పాను నేను, ఎందుకంటే బుర్రపాడవకున్నాను. అయిపోయిన తర్వాత చెప్పేశాను, నేను స్వేచ్ఛగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పాను, మొహమాటం లేకుండా నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. నాకేం మొహమాటం లేదు. ఏదో అప్పగిస్తారండి, ఏం చేస్తాను దానికి? అక్కడ పరిస్థితులు ఏం లేవు. వాళ్ళు సొమ్ము ఏం పోయింది, ఎన్నికలు కదా ఇస్తూ ఉంటారు. ఇలాగే మనం తీసుకున్నాం అనుకోండి, ఇక నేను స్వేచ్ఛగా ప్రవచనం చెప్పే అవకాశం లేదు. ఇక వారి గురించి చెప్పాలి ఇక్కడ. లేదా ఎక్కడికో పెడితే ఈ పని మానేసి వెళ్ళామంటారు. ఇప్పుడు నా ప్రయాణాలు, నా ఆరోగ్యం అంతా నా పద్ధతులు నేను నిర్ణయించుకుంటున్నా. ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఏదైనా బాధ్యత, పదవు అంగీకరించామనుకోండి, నేను నిర్ణయించుకుంటుండమో వారు నిర్ణయిస్తాను. నేను స్పష్టంగానే అమ్మవారి సాక్షిగా, అయ్యా మీకు నా ఎందు అభిమానం ఉంది, అలా ఉండనియండి, అది అలాగే ఉండనియండి. నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, భాష కోసం చేసేది నేను చేసి ప్రతిరోజు టీవీలో 23:30 గంటల్లో కలుద్దాం, అంతవరకు తెలుగు మాట్లాడదాం అని చెబుతున్నా. మాట్లాడేవాడికి అది సరిపోదా? ఇంకా ఊరూరికి తెలుగు అని జెండా పట్టుకోవాలి. నేను పట్టుకుంటే అయిపోతుందా? నా పని పాడవడం తప్ప. దేవుడి పేరు మీద, భాష పేరు మీద నేను చెబుతూనే ఉన్నానండి, అది చాలండి. నా స్వేచ్ఛను పాడు చేయకండి. ఆ పెద్ద మనిషి నిజంగా ఎంత సహృదయుడంటే, నాకు తెలుసు అండి మీ ప్రవృత్తి, నిజంగా మీరు చెప్పింది నిజం, అది పాడవుతుంది. ఏదో మాకు తాపత్రయం అండి మీకు ఏదైనా చెయ్యాలని. ఈ మధ్య ఆయన కూడా అంటే నాకేదో అనిపించింది చెప్పాను, ఏమనుకోకండి, నన్ను ఇలా ఉండనియండి అన్నాను. ఎంత స్వేచ్ఛగా, ఎంతమంది జనం నా మాట కోసం ఇక్కడికి వచ్చారమ్మా, అంతకంటే పెద్ద పదవి ఉంటుందా? ప్రతిరోజు నాకు ఈ జనసాంగత్యం ఉంది, ఎంతమంది వింటున్నారు చాలు. ఇంతకంటే గర్వించడానికి ఇది చాలు, ఆనందించడానికి ఇది చాలు, ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇదే ధైర్యేణ అంటే అర్థం నేను చేసే మీకు చెబుతున్నా. మనకు అవసరం లేనివి మనకు అవసరం లేదు. ఎంత ప్రలోభ పెట్టినా, ఏం చేయని, ఏ రకంగా అనని మనకు అవసరం లేదు. మనకు ఉన్న డబ్బు చాలు, ఉన్న బంగారం చాలు, ఉన్న పొలం చాలు, అసలు ఉన్న శరీరం చాలు, ఇంకేం అక్కర్లేదు.
ఈ ధైర్యం ఉంటే అలా ఒంటరిగా కూర్చొని జపమో తపమో ధ్యానమో చేస్తే ఎప్పటికైనా ఆత్మసాక్షాత్కారం అయితే ఈ ప్రవచనానికి విన్నదానికి చెప్పిన దానికి అది సార్థకత్వం. కానీ ఇంకేవో పదవులు పీఠాలు ఇంక దేనికి ఇవన్నీ ఇక్కడ. ఇది త్రివిక్రమ వామన అంటే 3 అడుగుల నేల చాలు అన్నాడు ఆయన. మీరు జపం చేసినా తపం చేసిన 3 అడుగులు చాలు అనండి. త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఋషికేశాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః. ఆ 2 జంట నామాలు. ఎందుకని శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించిన వాడు, కోటీశ్వరుడు. ధరించాడంటే బాగా ఎనపట్టినంటే డబ్బు ఉంది, బ్యాంకులో కూడా ఉంది బ్రహ్మాండంగా, స్విస్ బ్యాంకులో కూడా ఉంది. అప్పుడు ఎలా ఉండాలి మనిషి? ఋషికేశాయ నమః. ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ప్రభు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి డబ్బున్న వాళ్ళందరూ ఖచ్చితంగా. లేకపోతే ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది. బాగా డబ్బు ఉంది కదా అని పిల్లలకి రకరకాల స్వేచ్ఛ ఇచ్చేసి క్రెడిట్ కార్డులు ఇచ్చేసి అందులో 3 లక్షలు 4 లక్షలు బ్యాలెన్స్ పెడుతున్నారు. వాడు చెడిపోవడానికి అది సరిపోదా అండి? యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిముయత్ర చతుష్టయం అంటాడు సుభాషితాల్లో. మనిషి చెడిపోవడానికి 4 ఉన్నాయి. 4 ఏ ఒక్కటి ఉన్నా చాలుట, 4 అక్కర్లేదుట. యవ్వనం, మనిషి చెడిపోవడానికి యవ్వనం చాలన్నాడు. పొగరెక్కిపోతూ ఉంటాడు పైలపచ్చీసు. ధన సంపత్తికి డబ్బు చాలు ఒక్కటే అన్నాడు. ప్రభుత్వం, ఇంట్లో అధికారం, బయట అధికారం, 4 ఫ్రెండ్స్ కూడా ఉండడం, జై జై అంటూ ఉండడం, ఇంకేం అక్కర్లా, అది కూడా చాలు. ఆ పైన అవివేకం ఉంటే ఇక చెప్పక్కర్లేదు అన్నాడు. ఈ 4 ఏ ఒక్కటి ఉన్నా చాలు చెడిపోవడానికి. 4 ఉంటే చెప్పేది ఏముంది అన్నారు. చాలామంది ధనవంతుల పిల్లలకి 4 ఉన్నాయి, అందుకని బాగుపడడం చాలా కష్టం. డబ్బు ఉంది, తండ్రి ఇచ్చాడు, అధికారం కూడా ఇచ్చాడు, ఈయన ఏం చెప్పడానికి వెళ్ళేది, వాడు వినడు. అవివేకం సరే సరే, డబ్బు ఉన్న వాళ్ళకి పుట్టుకతో వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. యవ్వనం సరే సరే వచ్చేసింది, గేదెకి వచ్చింది, దున్నపోతకు వచ్చింది, మనకు రాదేమిటి? యవ్వనం రావడానికి విశేషం ఏముందండి? వస్తుంది. కానీ 4 కలిసి మనిషిని జరగొడుతున్నా లేదా? అందుకే డబ్బు ఉన్నప్పుడే ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మియున్. డబ్బు ఉన్నప్పుడే మనం కాస్త కిందికి దిగి ఉండాలి. నాలుక మేరకూడదు, కాలు మీద కాలు వెయ్యకూడదు. పెద్దవాళ్ళందరినీ పూర్వం ఊళ్ళో ఎలా గౌరవించామో అలాగే గౌరవించాలి. నీకేమిట్రా పెద్ద కోటీశ్వరుడు అంటే, ఏదో తల్లిదండ్రులు దయండి, మీ ఆశీర్వచనం అండి, నేను బాగుపడాలని అనండి, అంతే, డబ్బు సమస్య వద్దండి అనే చెప్పాలి. అంతేగాని మేసం మెలేసామంటే అయిపోయినట్టే లెక్క. అందుకే ఋషికేశాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః. నువ్వు శ్రీధరుడు అయినప్పుడు ఋషికేశుడిలో ఉండు, గర్వించకు. పద్మనాభాయ నమః దామోదరాయ నమః. పద్మనాభుడు అంటే పద్మం, విష్ణుమూర్తి యొక్క నాభి యందు పద్మం వస్తుంది. సరిగ్గా దాని ఉద్దేశం అండి ఈ సృష్టి క్రమం అంతా అందులో చెప్పారు. ఆయన నాభి, ఆ నాభి నుంచి తామరతూడు కదా నాభి నాళం, ఆ నాళం చివర పద్మం, పద్మంలో బ్రహ్మ. తొలి శిశువు బ్రహ్మ అంటే అంతే కదా. తల్లి కడుపులో శిశువు ఎలా పుడుతున్నాడండి, ఎలా బయటకు వస్తున్నాడో ఆలోచించండి. తల్లి కూడా మొట్టమొదట ఆ శిశువు, ఆ వీర్యకణం పడినప్పుడు శిశువు రూపొందడం ఉంటుంది. ఈ బొడ్డుకుండే తాడు దగ్గరే వస్తుందమ్మా, అది నాభి దగ్గరే ఏర్పడుతుంది. చిన్న తామర తూళ్ళలాగే ఉంటుంది ఆవిడ దగ్గర, ఇలా కొసలాగా. అది కొంచెం క్రమంగా ఆ వీర్య బిందువు పడగానే శిశువు అలాగా కల కలనై పిదనై ఇచేలనై అని భాగవతంలో పోతన గారు చెబుతాడు. అలా నెమ్మదిగా ఇలాగా జలగా ఉండి గడ్డగట్టి నెమ్మదిగా ఒక పిండంలా తయారవుతుందండి. అది కాస్త తయారవడం ఎక్కడ? నాభికి సంబంధించిన నాళంలోనే తయారవుతుంది. ఆ నరం అన్నమాట. అది కాస్త ఉబ్బుతుంది. అదే గర్భం వచ్చింది, గర్భిణీ అయిందంట. అది క్రమంగా పెరుగుతుంది సరిగ్గా. ఆ నాభీనాళం సరిగ్గా బొడ్డు తాడు తెలుగులో. ఆ బొడ్డు తాడుగా ఉన్నదాన్ని పెరుగుతున్న కొద్దీ శిశువు లోపల ప్రవేశించాక ఉమ్మ నీరు చేరుతుంది. ఆ ఉమ్మ నీటిలోనే శిశువు ఉంటాడు. అందుకే గర్భం ధరించిన వాళ్ళని మన తెలుగులో ఏమంటారు? నీళ్లు వసుకుంది అంటారు. పొరపాటు మాట. నీళ్లు పాలు పోసుకోరు, మనకి తెలియక వాడుతున్నాం. నీరు మోసుకుంది అనాలమ్మా. నీరు మోసుకుంది, నీరు పోసుకోలేదు. నీరు మోసింది మాట అది. నాచన సోమన ఉత్తర హరివంశంలో వాడతాడు. నీరు మోసుకొని ఏ నీరజాతి క్షణ అంటాడు. నేను కావ్యంలో 10 ఏళ్ల క్రితం చదివి ఆశ్చర్యపోయా, ఇదే మాట మన వాళ్ళందరూ పొరపాటు వాడుతున్నారా అని. నీరు మోసుకొని, ఏమిటి నీరు మోసుకోవడం? ఉమ్మ నీరు మోసుకుంది ఆవిడ. శిశువు కడుపులో పడగానే ఉమ్మ నీరు వస్తుంది. ఎందుకంటే బిడ్డ పిండం ఎంత ఉంటుందండి, ఆ పిండం నీటిలో తేలుతూ ఉండాలి. సరిగ్గా మీరు గమనించండి. ఆ నీటిలో తేలే పిండం జీవుడు, ఆ పాల సముద్రంలో తేలేటువంటి బ్రహ్మాండం పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఆయన చుట్టూ పాల సముద్రం అంటే అర్థం. ఆ పాల సముద్రమే తల్లి కడుపులో ఉమ్మనీరు. మన జీవుడైతే ఆయన దేవుడు. మనకేమో చిన్న ఉమ్మనీరు గొట్టం చాలు, ఒక లీటర్ నీళ్లు చాలు. ఆయనకి సముద్రం కావాలి. ఎందుకంటే ఈ జీవుడు ఆ దేవుడు. ఇది వ్యష్టి, అది సమష్టి, కొలతలో తేడా.
అందుకని శిశువు ఎలా పుడతాడు అనే విషయాన్నే మనకి విష్ణుమూర్తి యొక్క పడుకున్న క్రమం, ఆ గర్భ పద్మనాభం ఈ పద్ధతిలో చెప్పారు. ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పేసి. అందుకే తల్లి కడుపులో బొడ్డుతాడు ఏర్పడుతుంది. ఆ తాడు నాడం అది కాస్త గట్టి పడుతుంది, పొడుగు అవుతూ ఉంటుంది, లావు అవుతూ ఉంటుంది. అది లావు అవడం వల్ల ఇప్పుడు పొట్ట ఎక్కువ కనపడుతుంది, లేకపోతే ఎందుకు కనపడుతుంది? అక్కడ ఉమ్మనీటిలో శిశువు తేలుతూ ఉంటాడు. క్రమంగా 2వ నెల, 3వ నెల, 4వ నెల దాకానే చెవులు, కాళ్ళు, ముక్కులు అన్నీ ఏర్పడిన కొద్దీ ఇంకా లావు అవుతున్న కొద్దీ ఇప్పుడు కాస్త 9వ నెలకి భారంగా ఇక మొత్తం 2 మనుషులు అన్నట్టుగా ఉంటుంది ఆవిడ. అందుకే గర్భిణిని సంస్కృతంలో దౌహృది అంటారండి. ఎంత గొప్ప భాషో సంస్కృతం. దౌహృది, 2 హృదయాలు ఉన్నాయమ్మా నీ దగ్గర, జాగ్రత్తగా ఉండాలి. నీ ఒక్క హృదయం కాదు, 2 హృదయాలు ఉన్నాయి. దౌహృది. అందుకని అలా ఉన్నటువంటి శిశువు సరిగ్గా గమనించిన, సరిగ్గా ఆ నాభినాళమే బాగా ఉబ్బుతుంది, బొడ్డుతాడు. చివరికి శిశువు బయటకు వస్తున్నాడు. ఆ బయటకు వచ్చినప్పుడే పుష్పం. నేను ఇంక ఎక్కువ వివరిస్తే బాగుండదు. పుష్పవతి అనే మాట వాడతారు. ఎందుకో మీరు ఆలోచించు. పుష్పవతి అయ్యాకే సంతానం కలుగుతుంది. అందుకనే పుష్పం కమలం. ఆ కమలంలో తొలి శిశువు బ్రహ్మ. ఆయన నాభీనాళం ద్వారానే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇక్కడ జీవుడు కూడా తల్లి నాభీనాళం ద్వారానే, బొడ్డుతాడు ద్వారానే బయటకు వస్తున్నాడా లేదా? బయటికి రాగానే బొడ్డుతాడు కత్తిరించారా లేదా? ఆ బొడ్డుతాడు కత్తిరించకపోతే ఎప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడుతూ ఉండాలి మనం. ఆవిడ శరీరంలో భాగం మనం. తండ్రి పుట్టుకకి కారణం, కానీ తల్లి అలాంటిది కాదండి. ఈ శరీరం మొత్తం ఆవిడదే, శరీరం మొత్తం ఆవిడదే. అంత అనుబంధం ఉంది కాబట్టి అమ్మో 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 అని ఏడుస్తూ ఉంటాం. మాతృదేవోభవ ముందని పితృదేవోభవ తర్వాత నాడు. తండ్రి తక్కువని కాదు, అక్కడ ప్రాధాన్యాల విషయానికి వస్తే తల్లిదే ప్రాధాన్యం. అదే శరీరమే ఆవిడది. లేదా బొడ్డుతాడు ఒక్కటి కొయ్యకపోతే ఎప్పటికీ వేలాడవలసిందే, వేరే దిక్కు లేదు ఇక్కడ. అంచేది ఆ బొడ్డుతాడు పట్టుకుని మనం వేలాడినట్టే బ్రహ్మదేవుడు ఈ బొడ్డుతాడు పట్టుకుని ఆయన పైన వేలాడుతున్నాడు. అంతకంటే ఆయన తొలి శిశువు. అంటే జీవుడుగా, వ్యష్టిగా నువ్వు మీ అమ్మకు శిశువు, ఆయనకి సమిష్టిగా బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువుకు శిశువు. ఇప్పుడు పద్మనాభగా అంటే సృష్టి క్రమాన్ని మొత్తం వివరించారు. అందుకే విష్ణు సహస్రం సృష్టి రహస్యం అని చెప్పారు. అటువంటి పద్మనాభుడు అంటే పద్మం పైగా సంపదకి సంకేతం. లక్ష్మీదేవి అందులో పుట్టింది. ఐశ్వర్యవంతుడు, సంతానం ఉన్నవాడు, ప్రజాపతి అయినవాడు. ఆయనే ఒక్కోసారి దామోదరుడు అవుతాడు. దామోదరుడు అనే మాట మామూలుగా అన్ని చోట్ల ఉండదు, కానీ బ్రాహ్మణ వర్గాల్లో ఉంటుంది. వైదికం పురోహితుల వర్గాల్లో వాడో దరిద్ర దామోదరుడు అంట. అంటే బ్రాహ్మణుల లెక్కలో ఏమిటంటే దామం అంటే యజ్ఞోపవేతం. వాడికి పిల్లని ఇచ్చారని ఏమిస్తారో దామం తప్పితే ఏం లేదు. అంటే యజ్ఞోపవేతం తప్పితే వాడికి ఏం లేదు. ఇక్కడ చెంటు పొలం లేదు, గజం స్థలం లేదు, పిల్లని అవడెత్తాడు. అందుకని వాడో దరిద్ర దామోదరుడు, ఈ తాడు తప్పితే ఏమీ లేదంట. అది దామోదరుడు. నువ్వు పద్మనాభుళ్ళ, ప్రజాపతిలా పరమ ఐశ్వర్యంతో ఉన్నా సరే, అలాగే యజ్ఞోపవేతంతో మిగిలినా సరే, ఒకే రకమైన యోగస్థితిలో ఉండు. అంటే మనకు ఐశ్వర్యం ఉండని లేకపోని, పిల్లలు ఉండని లేకపోని, పద్మనాభుడు సృష్టి మొత్తానికి అధిపతి అండి. దామోదరుడు అంటే తానే దరిద్రుడయ్యాడు, పిల్లలున్నా పోషించలేడు. అందుకని పిల్లలు లేని వాళ్ళు ఎవరు దయచేసి బాధపడకండి. దేవతల వరకు పిల్లలు లేరు. పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం, సంతోషించాలి. అంతేకాని ఎక్కడికో వెళ్ళడం, ఎవరో అనడం, ఎన్నున్నా పిల్లలు లేకపోతే ఏం లేదమ్మా, వచ్చిన నష్టం ఎలా, ఉన్నవాళ్ళు ఎవరు సుఖంగా లేరు. మీరు ఎంక్వైరీ చేయండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరు సుఖంగా లేనంత వరకే లేరని ఏడుపు. ఉన్నాక అన్నీ ఏడుపులే. ఇంకా ముందు సంతానం, తర్వాత సంతాపం. ఏదో సభ పెడితే మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు. అలాగే సంతానం ఫాలోడ్ బై సంతాపం. వాడు ఆరోగ్యంగా లేడైన బాధ, వాడికి చదువు రాలేదన్న బాధ, వాడికి ర్యాంకు రాలేదన్న బాధ, వాడికి ఎంసెట్ రాలేదన్న బాధ, వాడికి మళ్ళీ వాడికి సీట్ వస్తే ఉద్యోగం రాలేదన్న బాధ, వాడికి ఉద్యోగం వస్తే ప్యాకేజీ తక్కువన్న బాధ, ప్యాకేజీ కూడా బాగుంటే పెళ్ళి అవ్వలేదన్న బాధ, పెళ్ళి కూడా అయితే మళ్ళీ కోడలు నీళ్ళు వేసుకోలేదన్న బాధ. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఉండేది కాదు.